ఇన్ని రోజులు మీరు అడుగుతున్న ప్రశ్నలకి జవాబులు ఇస్తూ ఉన్నాను, కానీ చాలా రకాల మిత్స్ అనేటువంటివి అలాగే మిగిలిపోతూ ఉన్నాయి. అందుకనే ఈరోజు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన కామన్ మిత్స్ని ర్యాపిడ్ ఫైర్ లాగా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. జనరల్ మిత్స్: హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ ఓన్లీ ఫర్ కంప్లీట్లీ బాల్డ్ పీపుల్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మొత్తం బాల్డ్ అవుతూనే కాదు, కొంచెం బాల్డ్నెస్ ఉన్నా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. ఓన్లీ మెన్ కెన్ గెట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. మగవాళ్ళు మాత్రమే కాదు, ఆడవాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ విల్ గివ్ యూ అ ఫుల్ హెడ్ ఆఫ్ హెయిర్ లైక్ ఇన్ యువర్ యూత్. ఇది అందరికీ వర్తించదు. చాలా తక్కువ మందికి ఫేవరబుల్ కండిషన్స్ కనుక ఉన్నట్లయితే అంత ముందు ఉన్నట్లాంటి హెయిర్ని ఇవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గోల్ వచ్చేసి న్యాచురల్ లుకింగ్ హెయిర్ ఇవ్వడం మాత్రమే. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ వర్క్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్. లేదు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని సందర్భాల్లో మాత్రమే బాగా పనిచేస్తుంది. యాక్సిడెంటల్గా హెయిర్ లాస్ అయినా కానీ, లేకపోతే బాల్డ్నెస్ ఉన్నా, లేదా కొన్ని లిమిటెడ్ కండిషన్స్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఓల్డర్ పీపుల్. అట్లాంటిది ఏమీ లేదు. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కూడా మీకు కనుక బాల్డ్నెస్ ఎక్కువ ఉందంటే ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ హెయిర్ లాస్. అలాంటిది ఏమీ లేదు. మీకే కనుక హెయిర్ లాస్ అవుతుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది లాస్ట్ ట్రీట్మెంట్. అది కాకుండా స్టార్టింగ్ నుంచి మెడికల్ థెరపీస్ కానీ, మ్యూజియోథెరపీస్ కానీ, రకరకాల థెరపీస్ అందుబాటులో ఉన్నాయి. యూ కెనాట్ గెట్ అ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇఫ్ యూ హ్యావ్ గ్రే హెయిర్. మీకు తెల్ల జుట్టున్నా, నల్ల జుట్టున్నా, ఎర్ర జుట్టున్నా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అది అడ్డంకి కాదు. యూ డోంట్ నీడ్ ఎ డాక్టర్ టు పర్ఫార్మ్ అ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. రాంగ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే ఒక క్వాలిఫైడ్, ట్రైన్డ్ సర్జన్ విత్ ప్రాపర్ టీమ్ ఉండి తీరాల్సిందే. ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ ఉండకూడదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ వర్క్ ద సేమ్ ఫర్ ఎవ్రీవన్. అలాంటిది ఏమీ లేదు. కొంతమందికి ఎక్కువ గ్రాఫ్ట్స్ అవసరం రావచ్చు, కొంతమందికి చాలా తక్కువ గ్రాఫ్ట్లోనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోవచ్చు. సో ఆ వ్యక్తికి ఉన్న బాల్డ్నెస్ని బట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డిసైడ్ అవుతుంది.